ఏం బ్రో దిక్కులు చూస్తున్నారు? ఏం లేదు బ్రదర్, ఇప్పుడు ఎక్కడ పడ్డా అక్కడ ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు అని చూస్తాను. మీరు మాట్లాడింది ఏం లేదా బ్రో? నేనేం మాట్లాడినా? ఏమో నా కాడికి వచ్చారు అటెండ్ చేసి పబ్లిక్ మీటింగ్ లో ఏం మాట్లాడుతున్నాడు? వాళ్ళు మా లోకేష్ అన్ననా? మా లోకేష్ అన్నకేందన్న, రాష్ట్ర ప్రజల కోసం ఏదో మంచి చేయాలని తిరుగుతూనే ఉంటాడు ఎప్పుడు 24 hours. అలాంటి మహానుభావుడి గురించి మాట్లాడుతాను చెప్పు. మంచోడు, మంచి వ్యక్తి అన్న, నిజంగా చెప్తున్నా. కానీ లోకేష్ అన్న మంచి వ్యక్తి. మనసులో ఒకటి బయట ఒకటి చెప్పడు, ఏదైనా కక్కేస్తాడన్న. నాకు ఆ విషయంలో నాకు లోకేష్ అన్న అయితే చాలా ఇష్టం. నీకన్నా దారుణంగా ఉన్నాడు అన్న. నువ్వు మధ్యలో ఏదైనా మాట్లాడటం ఆపేస్తే ఏదో ఒకటి మిక్స్ చేస్తావు. ఇంకొక ఇట్లా ఉంటుంది. అదే ఏదన్నా అదే మీకు ఎట్లుండాలంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడితే అయితేనే నచ్చుతుంది. మా లోకేష్ అన్న లెక్క డైరెక్ట్ మొహం మీద చెప్తేనే నచ్చదు. ఏందన్నా ఇంకో నిజంగా చెప్తానన్న, ఒక మాట అయితే క్లియర్ చెప్తానన్న, రాజకీయాల పరంగా అయితే లోకేష్ అన్న ఈజ్ ద వండర్ఫుల్. ఎందుకో చెప్పనా, మంచిగా మనసులో ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా డైరెక్ట్ మాట్లాడేస్తాడు. లోకేష్ అన్న నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. చెప్పన్న, ఏం మాట్లాడకు, ఏం మాట్లాడాడు ఏంటిది మొన్న మీటింగ్లో ఏం మాట్లాడలేదన్న? ఒక మాట చెప్పన్న. రైతులు అదే నాకు గుర్తు రాదు, ఏం మాట్లాడాడు మరి చెప్పరా? నీకు గుర్తుకొచ్చింది కదా, చెప్పరాదు. రైతులు పుండి మీద మిగతా ఆ డాష్ లో మేము ఫిల్ చేస్తాం. కారం చల్లిందా అది మేము ఫిల్ చేసుకోవాలి. అవునన్నా, ఇప్పుడు అన్న చెప్తా చూడు, లోకేష్ అన్న గారు నిజంగా చెప్తున్నా, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం. సీరియస్గా ఇప్పుడు ప్రజలకు మంచి చేయాలని తను ఎన్నేళ్ళ నుంచి కష్టపడుతున్నో మన అందరు తెలుసు. ఈ సామెతలు ఒక మాట చెప్పనా, ఇప్పుడు మీకు అర్థం కాదు ఏందన్నా, నాకు అర్థం కాదు. పిచ్చోళ్ళ మనుషులా మీరు ఏమన్నా అదా? ఇంకోసారి కెమెరాలు కూడా తీసుకురాకరు నా దగ్గరికి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఏందన్న? కాదన్నా, ఒక సామెత ఉంటుంది, పుండు మీద కారం చల్లొద్దన్న ఒక సామెత. ఆ సామెత ఇప్పుడు ఏమైంది అంటే పలకపోతే ఇప్పుడు కాదు బ్రదర్. ఒకప్పుడు ఏం చదవని ఆయన కూడా సీఎం అయ్యి ప్రజలకు ఎంతో మంచి చేసారు, అవునా కాదా? ఉన్నదా లేదా? మన రాష్ట్రంలో కాకపోవచ్చు, వేరే రాష్ట్రంలో కూడా. ఏంది నిజంగా చెప్పన్నా, అబ్దుల్ కలాం గారు ఫస్ట్ ఎలా ఉండేదన్న? అసలు చేసే పని ఏంటి? ఫస్ట్ పుట్టిన కాంచి అంత ఎత్తుకు ఎట్లా ఎదిగాడు? ఏంది లోకేష్ గారు కూడా అంతకంటే గొప్ప వ్యక్తి ఎందుకు కాదు అంటే, ఇప్పుడు నీకు ఒక సామెత పలకరా, పుండు మీద కారం చల్లలేదన్న ఒక సామెతకి 4 సార్లు అన్నాడని, అదేనా నీ బాధ? అవునన్నా, సామెత చూసుకుంటాడు. నీదేం పోతుందన్న? ఇప్పుడు ప్రజలకు మంచి చేస్తుండా లేదో చూసుకోవాలి మీరు. కానీ సామెత మంచి చెప్పలేదు, సామెత మాట్లాడలేదు, మీకు సామెతలే కావాలంటే దాని మీద మీకు మాటలు చెప్తోళ్ళు కావాలా, పని చేస్తోళ్ళు కావాలా? పెట్టుకో, మరి ఏం పెట్టుకుంటావు పెట్టుకో. అబ్బా పేపర్ వాళ్ళు అట్లనే రాస్తారు, మీరు అట్లనే అడుగుతారు. సోషల్ మీడియాలో రేటింగ్ కోసం వాళ్ళు టీవీ ఛానల్స్ న్యూస్ అట్లనే వేస్తారు. ఒకరు మీరు మాట్లాడకరే, ఇష్టం వచ్చిన మాట్లాడతారు, అడ్డగోలుగా మాట్లాడితే నాకు కామర్స్ చెప్తాను. ఏదైనా పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా అడుగు, పద్ధతి తీసుకోక లోకేష్ గారు పుండు మీద కారం, పుండు మీద డాష్ అంటే ఇంక పెట్టుకో. మరి ఏం పెట్టుకుంటావు? మరి పెట్టుకుంటే మాకు ఏమైనా పోతుందా? నువ్వు ఎంతసేపటికి లోకేష్ అన్న పాపం ఆ మంచి వ్యక్తిని కూడా నువ్వు టార్గెట్ చేసి ట్రోల్ చేయాలనుకుంటారు. సరే ఆ సామెత గుర్తుకు లేదేమో, అంతసేపు మాట్లాడింది కాబట్టి అనేది మర్చిపోయిండేమో. ఆ పుండు మీద కారం చల్లే దానికి వచ్చిన అదిగా పట్టింపు, పుండు మీద కారం చల్లే, పుండు మీద కారం చల్లే ఏంది మాట్లాడతారు? అడ్డగోలుగా మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఏమన్నా అంటేనే మళ్ళీ అన్నారా మా సోషల్ మీడియా మా మీద బతురు, ఓలే మేము చెప్తే మీరు బతుర్రు. ఇప్పుడు మీటింగ్ పోకుంటుండ్రా అదే ప్రెస్, మీరు అందరు పోకుంటుండ్రి. మీకు కావాల్సింది కూడా అదే కదా. అలా ఒక పాయింట్ తోటి ఇవాళ ఎంత కలెక్షన్ చేసినారో చెప్పనా? ఏ ఛానల్ ఎంత కలెక్షన్ చేసింది అది చెప్పనా? రేటింగ్ ఎట్లా వచ్చిందో చెప్పనా? నిజంగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. చంద్రబాబు నాయుడు గారు కూడా నిజంగా చెప్తున్నా, వీళ్ళని మాత్రం పిలవకండి సార్. నిజంగా దండం పెడితే వీళ్ళు వస్తే ట్రోల్ బ్యాచ్ లెక్కనే ఉన్నారు వీళ్ళందరూ. ప్రతి ఛానల్ అట్నే ఉన్నది. ఇప్పుడు మీరు అబ్బా నీతి నిజాయితీ గురించి మేమే మాట్లాడుకోవాలి. రాజకీయ నాయకులు, సోషల్ మీడియా, ప్రెస్ వాళ్ళు మనమే మాట్లాడుకోవాలి నీతి నిజాయితీ గురించి. ఇప్పుడు 50 కోట్లు ఇస్తుంటే నా కాడికి రావా? ఇప్పుడు అది వదిలిపెట్టి అబ్బో ఇక మీరే చెప్పాలి. అయ్యా ఇంకో సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ నేను ఎప్పుడు నమ్మ, రాజకీయ నాయకులు కానీ నేను ఎప్పుడు నమ్మ. ఎందుకంటే చెప్పనా, ఎవడు రూపాయి ఇస్తుంటే అటు పోతారా? అది చెప్పనా, ఒకటే మాట చెప్పనా, వాటర్ బాటిల్ రూపాయి ఎక్కువ ఉన్నా అవును ఎందుకు ఇవ్వాలా మీకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు అతిథులకి ఇస్తారు? అది పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ఏమంటే ఇస్తారు ఎవరైనా. ఇంకా నీ ఇష్టం, నువ్వు ఓడి నువ్వు తీసుకొని పోతే ఇంకా నీ కూడా అంటే రోడ్డు మీద పోతున్నా అందరికి మర్యాద చేయాలా? ఎవరికి
వెళ్ళిన వాళ్ళకి అంటే పర్పస్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు పని లేకుండా పోతే కూడా నీకు చేయాలా? ఎవరు కలవరు కదా బ్రో. ఆహా చూపాను ఇప్పుడు తీసుకురాను. ఇప్పుడు మామూలుగా మీ ప్రెస్ కదా మీరు, మీ ఇంటికి తీసుకురానా? డాష్లో ఏం లేదా, అదేమంటారు, పుండు మీద కారం చల్లేరు. ఇక అది డాష్లో ఇంకా ఇప్పుడు నేను చెప్పింది పెట్టుకోరా, మా అన్న బదులు నేను చెప్పింది పెట్టుకో, పుండు మీద కారం చల్లేరు అన్నట్టుగా ఇంకా అది పెట్టుకో. సరే ఇంకా అన్ని సగం సగం పనులే చేయండి మీ అన్న. సగం సగం పనులు ఏం చేసి ఇంకో డాష్లో గట్టి కొట్టేది కాదన్నా, అట్లా అనొద్దన్నా ఎవరైనా తప్పన్నా. ఇప్పుడు మంచి వ్యక్తి అన్న లోకేష్ అన్న, నిజంగా అలాంటి వ్యక్తిని అనొద్దన్నా. పాపం మంచోడు, ఏం తెలియదు పాపం ఆయనకు రాజకీయం. ఇంకొక మాట చెప్పనా, లోకేష్ గారికి రాజకీయం తెలియదండి, సీరియస్ చెప్తున్నా. లోకేష్ గారికి రాజకీయం తెలియదు, ఓన్లీ ప్రజలకు మంచి చేయాలని మాత్రం వస్తుంది. అది మాత్రం 100% అది ఒప్పుకుంటా. కానీ ఒకళ్ళు చెడిపోవాలి, ఒకళ్ళని చెడగొట్టాలనేది మాత్రం ఎన్నటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ, పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, ఎవరిపైన కూడా వ్యక్తిగతంగా కానీ ఇంకో విధంగా మాత్రం ఎన్నడూ బూతులు అయితే మాట్లాడలేదా? నేను చూసిన ఇన్ని రోజుల నుంచి బూతు మాట అనేది రాలే. ఒకవేళ రోజా గారిని అన్నాడేమో ఇంత అంత, కానీ రోజా గారిని ఆయన ఎందుకన్నాడు, వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి అట్లా ఆ విధంగా అన్నాడు. కానీ మళ్ళీ అట్లా కూడా రోజా గారు అన్నాడు, ఆడం కూడా చీరలు జాకెట్లు పంపిస్తా అంటే, పంపి తల్లి, నా ఆడబిడ్డ అనుకుని, నా ఆడపడుచు అనుకుని నేను తీసుకుంటా, నా ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటా అన్నాడు. చాలా దాని ఒక్క మాట అమ్మ, అది గొప్ప మాట అన్నప్పుడు రెచ్చగొట్టరు, గొప్ప మాట అన్నప్పుడు లేపరు లోకేష్ గారిని. అమ్మ అంత మాట అన్నా కూడా చీర జాకెట్లు పంపిస్తాన్నా, అది సరే తల్లి నా ఆడబిల్ల అనుకోని నేను మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకుంటాను అన్నాడు. మరి ఆ మాట లేపరు, అది లేపరు. అక్కడి నుంచి వస్తలేదు కానీ ఇక్కడి నుంచి పోతే వచ్చింది. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఏదైనా ఇవన్నీ మాట్లాడు అంత. మా స్వాత అక్క ముచ్చట ఎందుకు ఆయన, మా స్వాత అక్కతోటి, మా స్వాత అక్క ఎలా ట్రెండింగ్లో ఇప్పుడు ఇంకా అటు ఇటు చేసి శ్రీరెడ్డి అక్కని సాగనంపారు. ఇంకా అక్కడ చెన్నైలో బెంగళూరులోనో 2 ఫేస్బుక్ ఛానల్స్ మంచిగా లాంచ్ అయినాయి. మంచి చేపల పులుసు, చికెను, మటను అవి మంచిగా వండుకుంటుంది. ఇంకేదో ఫేస్బుక్ అట్లా కూడా బతకనియరా శ్రీరెడ్డి అక్కని, అట్లా కూడా బతకనియరా? హైదరాబాద్లో ఉండకుండా చేస్తుంది, అక్కడెక్కడో బెంగళూరులోనూ చెన్నైలో ఉంటుంది. ఆ ఫేస్బుక్ 2 పేజీలు మానిటేషన్ అయినా వాటి మీదనో వీటి మీదనో ఏదో ఎలా తీసుకుంటుంది. కష్టం పద్దే వచ్చాయి, లేని వాళ్ళని కూడా లాక్కొస్తుంది మీ మీడియా. ప్రజలకు మంచి ఆశ్రమం పెట్టుకోయా. ఎంతోమంది రాజకీయ నాయకులు పుండు మీద కారం చల్లుతున్నట్టుగా మా లోకేష్ అన్న ప్రజలకి మంచి ఆశ్రమం పెట్టుకో, ప్రజానాయకుడు అని పెట్టుకో, ప్రజల పరిపాలకుడు అని పెట్టుకో, ప్రజల వ్యక్తి అని పెట్టుకో, ప్రజల కోసమే పుట్టినని పెట్టుకో, ఇవన్నీ పెట్టుకోవచ్చుగా. సరే దీని వెనక మీ స్వాతి చౌదరి అక్క హ్యాండ్ అయితే లేదు. గో అన్న లోకేష్ అన్న ఎవరి మాటలు నమ్మడా, ఎవరు చెప్పినది ఆయన చెప్పడు. ఆయనకు స్వతహాగా ఏదైతే అనిపిస్తుందో అదే చెప్తాడు. కానీ నువ్వు చెప్పినావాను, నేను చెప్పినాను, ఇంకో ఆయన చెప్పినాను మాత్రం ఆయన అయితే అన్నాడే. ఆయన క్యారెక్టర్ వేరు, ఆయన మాట్లాడే విధానం వేరు, ఆయన ప్రజలతో ఉండే అనుబంధం అనేది అది వేరే. మనిషి నెంబర్ 1 మనిషి, ఒప్పుకోవచ్చు. అనుబంధాలు ప్రజలతోనే. అవును, ఇప్పుడు ప్రజల కోసం పుట్టిండు, ప్రజానాయకుడు, ప్రజాదేవుడు, ప్రజల కోసం కాబోయే సీఎం లోకేష్ అన్న. అట్లా అలాంటి వ్యక్తిని అన్న. మరి సరే అన్న, ఒక మాట చెప్పను అన్న, రాజకీయాలు తెలవని వాళ్ళు ప్రజల కోసం ప్రజలతోటి ఉన్న వాళ్ళే ప్రజలకు మంచి చేస్తారన్న. ఆ విషయంలో లోకేష్ అన్న నెంబర్ 1. అలాంటప్పుడు గీ మాట పలకలేదు, గా మాట పలకలేదు, గా మాట గిట్లా అన్నాడు, ఇదంతా ఎందుకన్నా ప్రజలకు మంచి చేస్తున్నా, ప్రజలతో ఉంటుండ అనేది మనకు అవసరం. అది ఇంతకు జియోనా ఇంకా నీకు జియో కావాలంటే జియో వేసుకుంటారు. మీ ప్రెస్ వాళ్ళ గురించి తెలిసిందే, జియో కావాలన్నా మీరే, జియో కావాలన్నా మీరే, జియో కావాలన్నా మీరే, ఆవో కావాలన్నా మీరే, అమ్హా కావాలన్నా మీరే. ఇంకా ఇన్ని ఉన్నాక ఇంకా మేమేం చెప్తాను, మీకు చెప్పే అంత అయినా సీఎం కొడుకులనే మీరు ఇట్లా చేస్తుర్రు, సీఎం రాజకీయ నాయకులనే ఇట్లా మాట్లాడుతుర్రు అంటే ఇంకా మీకు మీది నడుస్తుంది. ఇవాళ మీది అంటారు, అడుగో ఏమంటారుగా, దేవుడు నాలుగు ఇచ్చిండు కదా, ఈశ్వరుడు ఇచ్చిన నాలుగుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చు అని ఇంకా నేను క్రియేట్ చేస్తున్నప్పుడు రాదు. ఈశ్వరుడు ఇచ్చిన నాలుక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అటు తిరుగుతుంది, ఇటు ఇటు తిరుగుతుంది. నువ్వు ఇంకో కట్ట పెట్టి ఇటు పోతుంది. అట్లుంటుంది రాజకీయాలు.
రాజకీయాలు ఏమున్నా తెలియదు ప్రతి పిల్ల అసలు ఏదైనా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం ఏదైనా ఎట్లా పెట్టుకుంటా ప్రజల గురించి పెట్టుకో. ప్రజల కోసం ఇట్లా చేస్తుండు, ప్రజల కోసం అట్లా కష్టపడుతుండు, ప్రజల కోసం ఇది ఇస్తుండు అది ఇస్తుండని. చాలా సీరియస్ అవుతున్నాం. మరి సీరియస్ కాకపోతే ఉందా? ఏదో ఒక పదం తిరగలేదని గన్ని మాటలు మీరు అనేది అంటారు. అదేమంటారు బ్రేకింగ్ న్యూస్ అన్నట్టు చేస్తారు. నేను ఒక మాటకి పుండు మీద కారం తల్లింది పలక రాలేదన్న దానికే ఇంతనా? మర్చిపోయాడు బ్రో. ఆ కారం నేను వేస్తా పడు పాడుకున్నా. థ్యాంక్ యూ.